أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال ربي يعلم القول في السماء والأرض وهو السميع العليم بل قالوا أضغاث أحلام بل 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 افتراه بل هو شاعر فليأتنا بآية كما أرسل الأولون ما آمنت قبلهم من قرية أهلكناها أفهم يؤمنون صدق الله العظيم. దీని యొక్క అర్థభావం ఏమిటంటే నా దేవుడు ప్రవక్త చెబుతున్నాడు ప్రజలతో. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఈ యొక్క సిహ్ర్, ఇతను ఒక మాంత్రికుడు, ఇతను మేము ఎలా విశ్వసించేది, చూస్తూ ఇటువంటి మంత్రవలయంలో మేము చిక్కుకుపోవాలా అని కొంతమంది ముష్రికులు ప్రశ్న వేయడం జరిగింది. దానికి సమాధానంగా నా దేవుడు భూమి ఆకాశాలలో మీరు చెప్పేటువంటి ప్రతి మాటను ఎరుగును అనే విషయం చెప్పబడింది. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడును అనే విషయం కూడా చెప్పబడింది. ప్రవక్త వారు ఆ యొక్క ముష్రికులకు తెలియజేస్తున్నాడు ఏమని, నా దేవుడు భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము వినేవాడు, అన్నీ తెలిసినవాడు అనే విషయం చెప్పబడింది. కావున మనం చేసేటువంటి దుఆ చేసుకుంటే అల్లాహ్ ప్రతిఫలంగా ఏమిస్తాడు, ఆయన సమస్తము వినేవాడు అనే విషయం చెప్పబడుతుంది. సమస్తము వింటాడు, సమస్తము తెలిసినవాడు. మరి ఆ యొక్క దుఆ స్వీకరించడం వల్ల ఆ యొక్క దుఆకు నీకు అనుగుణంగా ఇస్తే నీ యొక్క రాత ఏ రకంగా ఉంటుంది, నువ్వు ఏ రకంగా జీవితం అనేది సాగిస్తావు, అదేవిధంగానే అది నీ నొసట నీ అదృష్టంలో రాయబడి ఉంటే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన అన్నీ తెలిసినవాడు, అన్నీ వినేవాడు, అన్నీ వినేవాడు. ఎవరైతే దాసులు మొరపెట్టుకుంటూ ఉంటారో మానవుల యొక్క ప్రతి మాటను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గమనిస్తూనే ఉన్నాడు. మనం కూడా అల్లాహ్తో దుఆ చేసుకుంటే అది స్వీకరించాలన్నా వద్దా అనేది అది అల్లాహ్కే అన్నీ తెలుసు అనే విషయం ఇక్కడ చెప్పబడింది. తర్వాత రెండవది ఏంటి, ఇతను ఒక అస్పష్టమైనటువంటి కవి, ఇతను ఒక కల్పన, ఒక అబద్ధం, కల్పించుకొని వచ్చాడు ఈ విషయాన్ని. ఏ విషయాన్ని? అల్లాహ్ ఒక్కరిని ఆరాధించండి, మిథ్యాదేవరాధులకు దూరంగా ఉండండి, హలాల్ మార్గంలో నడుచుకోండి, హరాం సొమ్ముకు దూరంగా ఉండండి, ఇబ్లీస్ మార్గాన్ని త్యజించండి, తాగూత్ మార్గాన్ని త్యజించండి, యొక్క అల్లాహ్ మార్గాన్ని మీరు ఎంచుకోండి, ఆ యొక్క మార్గంలో మీరు నడవండి అనే దానికి వాళ్ళు ఏమైనా ధీటుగా సమాధానం ఇచ్చారు. ఇతను ఒక కవి, ఇతను ఒక అస్పష్టమైనటువంటి కళలు, ఇతను కల్పితమైనటువంటి విషయాలన్నీ మాకు చెబుతూ మమ్మల్ని లేనిపోని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు అని ముష్రికులు ఆ రోజులలో సమాధానం కూడా చెప్పడం కూడా జరిగింది. పూర్వ ప్రవక్తలు ఇతను చెప్పేది నిజమే అయితే పూర్వ ప్రవక్తలు పంపబడినట్టు ఇతను ఎందుకు స్పష్టమైనటువంటి ఒక ఆయత్తో రాలేదు? ఆయత్ అంటే ఈసా అలైహిస్సలాంకు ఏమని, చనిపోయిన వారిని లేపడము, కన్ను లేని వాడిని బాగు చేయడము, శరీరం ఒళ్ళు బాగలేనటువంటి వాడిని, కుష్ఠరోగిని బాగు చేయడము, ఈ విషయాలను మహిమలు ఇచ్చాడు కదా. ఆ యొక్క మహిమలు అయితేనేమి, అలాగే మూసా అలైహిస్సలాంకు 9 ఆయతులు ఇచ్చాడు కదా. ఒక చేతికర్ర విషయం పాముగా మారడము, తర్వాత సూర్యుడిని తీసుకొని తన యొక్క చేతిలోనే చూపిస్తే ఆ సూర్యుడే వచ్చి కిందికి వాలినట్టుగా ఉండడము, ఇలా రకరకాలుగా ఈ యొక్క ఆయతులు. అలాగే సమూద్ అలైహిస్సలాం సమూద్ జాతి వైపునకు సాలెహ్ అలైహిస్సలాం ఏ రకంగా ఒంటెను క్యామెల్ని తీసుకొని వచ్చాడో
అటువంటి ఆయతులు స్పష్టమైన ఆయతులతో స్పష్టమైన సూచనలతో మా ముందుకు ఎందుకు రాలేదని మళ్ళీ వాళ్ళు ప్రశ్న వేయడం జరిగింది. దానికి ధీటుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు ఏమని, వాస్తవానికి ఏంటంటే వీళ్ళు విశ్వసించేవారే కాదు, ఎందుకంటే వీళ్ళకు పూర్వపు తరం వారు కూడా విశ్వసించారా, వాళ్ళు కూడా విశ్వసించలేదు. మా సూచనలు చెప్పేవానికి చెప్పుకుంటూ వచ్చాము, నాశనం అవుతుంది కాబట్టి ఈ జాతి ఈ రకంగా వీళ్ళు విరవీగుతున్నారు అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. వాళ్ళకు గతించినటువంటి పూర్వం మానవులు ఏ ఒక్కరు కూడా విశ్వసించలేదు, ఇక వీళ్ళు మాత్రం ముస్లింలుగా చలామణి అవుతారా అనే విషయం ఇక్కడ చెప్పబడింది. అది సోదరులారా, కావున మనము అల్లాహ్ యొక్క ఆయతులు మన దగ్గరకు వచ్చినప్పుడు అవి మనకు ఒక సూచనలు వంటివి అని మనం అర్థం అనేది చేసుకోవాలి. ఖురాన్లో ఏ విషయాలు అయితే అల్లాహ్ మానవులకు హితోపదేశం చేశాడో అది అవన్నీ ప్రతి ఒక్కటి సూచన అంటే మనకు దారి చూపించేటువంటివి, మనకు వెలుగునిచ్చేటువంటివి ఈ యొక్క ఆయతులు, ఖురాన్ యొక్క ఆయతులు. కావున మనం ఖురాన్ గ్రంథం చదవడం ద్వారా ఈ యొక్క ఆయతులు మనకు సూచనలు స్పష్టంగా మనకు అర్థమైనది అయినప్పుడు మనము వాటిని చదివి అర్థం చేసుకొని మనము అల్లాహ్ను దర్శకునిగా ఎంచుకొని ఆయనకే దువా చేసుకొని ఆయనకే మొరపెట్టుకొని మనం ఉండాలి అనే విషయం ఇక్కడ ఈ ఆయతుల ద్వారా స్పష్టమనేది అవుతుంది. ఇన్షాల్లా ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని ఒక సూచనగా భావించి మనము ఈ యొక్క గ్రంథాన్ని అర్థం చేసుకునేదానికి మనకు జ్ఞానం ప్రసాదించబడాలని, అలాగే దానిని తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలని కూడా మనకు అంత ఆలోచన శక్తి మనకు అల్లాహ్ మనకు ఇవ్వాలని, ఖురాన్ ప్రకారమే మనము జీవితం అనేది గడపాలని, అలాగే ముస్లింలు విశ్వాసులైనటువంటి స్త్రీ పురుషులందరికీ సన్మార్గం చూపాలని అల్లాహ్ను కోరుకుంటున్నాను. యా ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.